కేవలం దేవుడు పర్మిషన్ ఇస్తేనే పోయింది. నాకు ప్రాణహాని చాలాసార్లు చాలా దేశాలు చాలా నాయకులు విశ్వ ప్రయత్నం చేశారు. అమెరికన్ గవర్నమెంట్తోనే యుద్ధం రోజు చేసి వాళ్ళు 747 అమెరికన్ ప్రెసిడెంట్ 747 కంటే ఈరోజు నాకున్న 747 ఫాస్టెస్ట్. దాంట్లోనే కదా వచ్చాను ఇండియా అనేక సార్లు. నేను ఎవరికి జడవను, భయపడను. కానీ నేను బ్రతికుంటుండగా మిమ్మల్ని బాగు చేద్దామని ప్రయత్నం చేస్తున్నాను. 2007 జూన్ 8 నుండి మీరేమో మూర్ఖుల్ని ఎన్నుకుంటున్నారు, దోచుకునే వారి దొంగలను ఎన్నుకుంటున్నారు, గజ దొంగలను ఎన్నుకుంటున్నారు, భూ కబ్జాదారులను ఎన్నుకుంటున్నారు, రౌడీల్ని ఎన్నుకుంటున్నారు, అవినీతి పరులను ఎన్నుకుంటున్నారు. మళ్ళా లోకేసు రావాలట. అదో కొత్త పాట విన్నాను. లోకేసు ఏం ఉద్ధరిస్తాడు? తండ్రి ఉద్ధరించలేంది కొడుకు. ఆ పవన్ కళ్యాణ్ అంటాడు, నేను నిర్ణయిస్తాను చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరో. ఆయన స్టేజ్ మీద కూర్చోబెట్టే ఉచ్చ పోసినట్టు పోసారు ఆయన ముఖం మీద. ఏమన్నాడు? టీడీపీ అధినేత, మేము 160 సీట్లు గెలుస్తావా నువ్వు ఉంటేడు మాతో లేటేటని. అచ్చెన్నాయుడేనా? లోకేష్ ఎవరు? లోకేష్ ఏమన్నాడు ఆ రోజు రాత్రే? నెక్స్ట్ సీఎం చంద్రబాబు నాయుడే. అదే ఆ 175 ప్రజాశాంతి పార్టీని గెలిపించండి, జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారిని సహా సలహాదారులుగా పెట్టుకుందాం, అడ్మినిస్ట్రేటర్లుగా పెట్టుకుందాం. నేను 12 లక్షల కోట్లు 5 సంవత్సరాల్లో అప్పు తీర్చుతా. సంవత్సరానికి డబల్ని బడ్జెట్ 2 లక్షల కోట్లది 4 లక్షల కోట్లు చేసి చూపిస్తా.